గొప్పదా అంటే భక్తే గొప్పదంటున్నాడండి. భక్తే గొప్పదంటున్నాడు. నాకు అటువంటి ముక్తి కూడా వద్దు అంటున్నాడండి. ఇదండి పరస్పరం. బోధయంతః అదేంటండి, బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం దుష్యంతి చ రమంతి చ మచ్చిత్త మద్గత ప్రాణ. కదండి. ఇక్కడ మరి త్యాగం ఏంటండి, ఆ ముక్తిని కూడా త్యాగం చేసేశాడు. తపస్సు ఏంటండి, నేను ఇక్కడే ఈ కుంఠంలోనే ఉంటూ వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చిన తర్వాతే నేను నీ దగ్గరికి వస్తాను. అదండి నిజమైన త్యాగం అంటే. అది నిజమైన తపస్సు అంటే. మనం అనుకుంటామండి, నేను ముక్తికి వెళ్ళిపోతున్నాను కదా, నేను ఈ 4 విషయాలు చేస్తాను, భగవత్ నామస్మరణ, నైవేద్యం, తులసి మారాణి ఆరతి, ఏకాదశి కదా, నాది నేను వెళ్ళిపోతాను. ఇది కాదండి నిజమైన త్యాగం తపస్సు అంటే. మనతో పాటు ఇంకో 10 మందిని ఈ ఊబిలో నుంచి లాక్కు వెళ్ళడం అండి నిజమైన త్యాగం, నిజమైన తపస్సు అంటే. మనం స్పష్టత మరియు విశ్వాసాన్ని పొందుతూ ఉంటే, చూస్తూ ఉంటే, మరి నమ్మకంగా ఉన్న వెంటనే అనుసరించడం చాలా ఇంపార్టెంట్ అండి. ఆచరణ, ఆచరణ, ఆచరణ. మనం మొత్తం భగవద్గీతలో చూడండి ఎన్నో విషయాలు నేర్చుకోలేదండి. 700 శ్లోకాలు వల్లివేయమని ఏ రోజు చెప్పలేదు. కదండి. ఒక్క శ్లోకం కూడా కంఠస్థం చెయ్యలేదు. నేర్చుకున్న విషయాలు 4 ప్రాక్టికల్ గా ఏంటండి అది, భగవత్ నామ స్మరణ, నైవేద్యం, తులసి మారాణి ఆరతి, ఏకాదశి, తాబేలు, మన స్నేహితురాలని తెలుసుకున్నాం, ముల్ల పంది, ఏంటండి ఆ తామరాకు. ఇంకేం నేర్చుకున్నామండి అసలు కదా, మనం ఏంటో తెలుసుకోవడము. ఇక ఇవి కూడా ఆచరణలో పెట్టలేకపోతే ఎలాగండి. దయచేసి ఈ రోజు మనం మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసుకోవాలండి. హిరణ్యకశిపుడిలాగా ఉండిపోవాలా, ప్రహ్లాదుడిలాగా ఉండాలా కదండి, రావణ అసురుడిలాగా ఉండిపోవాలా, విభీషణుడిలాగా ఉండాలా. ఒక మనిషిని రాక్షసుడా భక్తుడిగా తీర్చిదిద్దేది ఒకే ఒక్క విషయం అండి. నేర్చుకున్న ఒక్క విషయమైనా సరే అనుసరించడం, ఆచరణ, ఆచరణలో పెట్టిన రోజు కదండి. మరి ఈ రోజు మనం తెలుసుకోవాలి, నేను హిరణ్యకశిపుడిలా మిగిలిపోతానంటే మిగిలిపోవచ్చండి, లేదా నేను రావణాసురుడిలా మిగిలిపోతానంటే మిగిలిపోవచ్చు. ఇక్కడ చెప్తున్నారు, ఓ పార్థ, కర్మలనన్నింటినీ కూడా కృష్ణుడి చిట్ట చివరి వ్యాఖ్య చెప్తున్నారండి. నువ్వు చేసే ప్రతి కర్మ కూడా ధర్మబద్ధంగా, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా, ఆసక్తి లేకుండా, స్వధర్మం అనేది భావనలో కదా, ఇది నా ధర్మము, నా ధర్మాన్ని నేను వదిలిపెట్టను అన్న భావనలో నువ్వు నీ పని మాత్రం నువ్వు చెయ్యి, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. ఆసక్తి కానీ ఎటువంటి రిజల్ట్ వస్తుంది అది నాకు వదిలేసేయి, నేను చూసుకుంటాను. కదండి. ఇది నా తుది అభిప్రాయము. భగవద్గీత ఎప్పుడూ చెప్పలేదండి కర్మని వదిలేయమని. ధర్మబద్ధంగా నీ ధర్మాన్ని నువ్వు చెయ్యమని చెప్తుందండి కదా. ఇక్కడ చెప్తున్నారండి, అసలు పనులు చెయ్యడానికి బాధ్యులు ఎవరు? అధిష్టానం తథా కర్తాకరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం. ఏం చెప్తున్నారండి, కార్యస్థానం అంటే మన దేహము, కర్త, వివిధ ఇంద్రియములు, వివిధములైన యత్నములు అంటే మనం చేసే ప్రయత్నాలు, చిట్ట చివరికి పరమాత్మ అనే ఈ కార్యమునందలి 5 అంశములై ఉన్నాయి. ఇక్కడ భగవంతుడు చెప్తున్నారండి, అసలు ఈ 5 లేకుండా ఏ పని జరగదంటండి. చిట్ట చివరికి మనం వంటింట్లోకి వెళ్ళి ఉప్మా చెయ్యాలన్నా కూడా ఈ 5 ఉండాలంటండి. ఏంటండి, దేహము, కర్త, వివిధ ఇంద్రియములు, వివిధములైన ప్రయత్నములు, చిట్ట చివరికి పరమాత్మ అనునవి కార్యమునందలి 5 అంశములై ఉన్నవి. అంతెందుకండి, ఇప్పుడు మనం భగవద్గీత 18 రోజుల క్లాసుల్లో ఉన్నాము కదండి. ఒక్కసారి ఆలోచిద్దామా అండి, ఇప్పుడు గనక నేను వచ్చి ఏమండి భగవద్గీత 18 రోజుల క్లాసులు రత్నమయి రాధికాదేవి దాసి అని నేను మాత్రం చేయగలిగానండి, ఇంకెవ్వరూ చేయలేకపోయే వాళ్ళండి. ఒకవేళ ఇలా అంటే నా అంత మూర్ఖురాలు ఇంకొకరు ఉండరండి. ఎందుకు మూర్ఖురాలు అంటున్నానో తెలుసా అండి, మన ఇస్కాన్ బోధన్ స్టార్ట్ అయ్యి అసలు ఎలా స్టార్ట్ అయింది భగవద్గీత 18 రోజుల ప్రయాణం చూద్దామండి. ఇస్కాన్ బోధన్ స్టార్ట్ అయ్యి రేపు ఆగస్టుకి 2వ సంవత్సరం, 2వ వసంతం పూర్తి చేసుకుంటుందండి. చిన్న పసిపాప ఇంకా ఇస్కాన్ బోధన్ కదండి. ఎప్పుడైతే ఇస్కాన్ బోధన్ స్టార్ట్ అయిందో ఈ 18 రోజుల తరగతులకి నా శిక్షా గురువు గారండి బలభద్ర చైతన్య దాస్ ప్రభుజీ గారు
ఈ బలభద్ర చైతన్య దాస్ ప్రభుజీ ఈయన వచ్చారండి ఇస్కాన్ బోధన ఇనాగ్యురేషన్ కి. ఆ రోజు ఫస్ట్ టైం ఓపెనింగ్ కి వచ్చి ఆయన చెప్పారు, మాతాజీ మీరు ఈ 18 రోజుల క్లాసులు స్టార్ట్ చేయాలి. నేను చెప్పాను అసలు అంత నేను చెయ్యలేను ప్రభుజీ, ఎందుకంటే అసలు ఇంతటి లోతైన విషయాన్ని అంత తేలిగ్గా వాళ్ళ దాకా ఎలా తీసుకువెళ్ళగలుగుతాం మనము, ఎందుకంటే వాళ్ళకి అర్థం చేపియాలి. ఏదో భగవద్గీత 18 రోజులు అంటే ఒక రోజులో ఏదో గడగడా చెప్పేసి శ్లోకాలు చెప్పేసి ఇది కాదు కదండి కదా. మనం చెప్తున్న దానికి అది అర్థం కావాలి, ఆచరణలో పెట్టగలగాలి. అసలు ఇంతటి కష్టమైన విషయాన్ని మనం అంత తేలిగ్గా ఎలా తీసుకువెళ్ళగలుగుతాం వాళ్ళ దగ్గరికి. ప్రభుజీ గారు అన్నారు, లేదు మాతాజీ నేను సహాయం చేస్తాను మీకు. మీరు ఏ సమయంలో ఎటువంటి సహాయం అడిగినా కూడా పీపీటీస్ పంపించారండి నాకు. పీపీటీస్ పంపించారు. అసలు అర్ధరాత్రి లేదండి, అపరాత్రి లేదు, ఏ సమయంలో ఫోన్ చేసి ప్రభుజీ అసలు ఈ శ్లోకం చాలా కష్టంగా ఉంది, ముఖ్యంగా అసలు ఆ 13, 15 అధ్యాయాలండి, అసలు ఎలా తీసుకువెళ్ళాలి వాళ్ళ దాకా, పెద్ద తత్వంతో కూడిన విషయాలు ఇవి, మరి ఎలా తీసుకువెళ్ళాలి. ఏ ప్రశ్న అడిగినా కూడా అండి ఎంతో ఓపికగా చెప్తూ వచ్చారండి కదండి. మరి ఈ 18 రోజుల తరగతులకండి నా శిక్షా గురువు గారు బలభద్ర చైతన్య దాస్ ప్రభుజీ. మరి ఆయన లేకుండా అసలు ఈ 18 రోజుల తరగతులు ఏంటి, ఈ పీపీటీ ఏంటి అయ్యుండేదా అండి? అయ్యుండేది కాదు కదా. అసలు నేను 18 రోజుల తరగతులు తీసుకోవాలి అంటే నేను అసలు భక్తి మార్గంలో ఉండాలి కదండి కదా. నన్ను భక్తి మార్గంలోకి తీసుకొచ్చిన నా భక్తి మార్గంలో మొట్టమొదటి శిక్షాగురు అశోకాత్మ నితాయి దాస్ ప్రభుజీ గారండి. నేను అసలు చాలా తక్కువ క్లాసుల్లో చెప్తుంటాను ఇది. నేను అసలు పెద్ద నాస్తిక కుటుంబం నుంచి వచ్చానండి. నాస్తికులు అంటే తెలుసు కదా, భగవంతుడిని నమ్మరు. సో మా తాతగారు కానీ మా నాన్నగారు కాదులేని, ముఖ్యంగా మా తాతగారు ఆయన పెద్ద నాస్తికులు, భగవంతుడే లేరు అంటారు. దాని గురించి నాకు బాగా తెలుసు ఎలా వాదిస్తారు వాళ్ళనేది. అటువంటి నన్ను భక్తి మార్గంలో మొట్టమొదటి అడుగు వేయించిందండి అశోకాత్మాని తాయిదాస్ ప్రభుజీ. మరి వీళ్ళెవ్వరూ లేకపోతే అసలు నేను భక్తి మార్గంలో ఉండేదాన్నా అండి? కానే కాదు కదండి. అంతెందుకండి, అసలు శ్రీల ప్రభుపాదుల వారు కానీ, వారి శిష్య బృందం కానీ, నా మిగిలిన శిక్షా గురువులు కానీ, నా దీక్షా గురువు గారు కానీ కదా, వీళ్ళ దగ్గర నుంచి అసలు ఇస్కాన్ అనేది ఉండుండకపోతే ఎక్కడండి 18 రోజుల క్లాసులు. ఆలోచించండి ఒక్కసారి కదా. మరి అసలు శ్రీల ప్రభుపాదుల వారు వాళ్ళ మరి నా యొక్క శిక్షా గురువులు, దీక్షా గురువులు వీళ్ళందరి కోసం అండి మనం అందరం కలిసి భగవంతుడిని ప్రార్థిద్దామా అండి? ఎలా ప్రార్థిద్దామండి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాళ్ళు లేకపోతే ఎక్కడ 18 రోజులండి? అసలు నాకు జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చేది? నాకు జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి? శ్రీల ప్రభుపాదుల వారు, వాళ్ళ శిష్య పరంపర, నా శిక్షా గురువులు, నా దీక్షా గురువులు కదండి. ఎంత గొప్పవారు. మరి నా వెనక ఎంత గొప్ప బృందం ఉంది చూడండి. సరేనండి, ఆయన పీపీటీ పంపించారు. ఆ పీపీటీ అండి ఇలా లేదు, మరి దీన్ని ఎంతో కలర్ఫుల్ గా తయారు చేశారండి. ఇందులో ఎన్నో వీడియోస్ పెట్టారు, ఎన్నో ఫొటోస్ పెట్టారు. ఎవరు పెట్టారండి? మన అడ్మినిస్ట్రేషన్ టీమ్ కదండి, మన టెక్నికల్ టీం అనండి, టీం అనండి, వీళ్ళండి అసలు నిజంగా ఎంత కష్టపడతారో. అసలు మీకు షార్ప్ టైం కి మెసేజెస్ పంపించడం కానీ, ఇటు యూట్యూబ్ లింకులు చూసుకోవడం కానివ్వండి, ఇటు పీపీటీస్ చూసుకోవడం కానివ్వండి. ఒక్కోసారి మరి నాకు తెలియక నేను లైవ్ అది ఆఫ్ చేస్తూ ఉండను, మరి అప్పుడు ఏదో కాపీ రైట్స్ అని పడుతూ ఉంటాయి, ఆ తల్లెప్పులన్నీ తీసుకుంటూ ఉంటారు. అడ్మిన్ టీము మణిబాలన్ ప్రభుజీ అండ్ హిస్ టీమ్ అండి. మణిబాలన్ ప్రభుజీ గారు ఇటు బెంగళూరుది చూసుకుంటారు, అటు చెన్నైది చూసుకుంటారు, ఇటు చిట్ట చివరికి బోధనది చూసుకుంటారు. మరి ఇక్కడ ఇస్కాన్ బోధనలో మీకు కృష్ణ చాలా పరిచయం, చాలా మంది ఉన్నారండి ఇలా అడ్మిన్ టీం పాపం. మరి వీళ్ళందరూ లేకపోతేనండి అసలు మన దగ్గర దాకా ఇంత అందమైనవి వచ్చేవా అండి? ఇంత కలర్ఫుల్ పీపీటీస్ కానీ, వీడియోస్ కానీ, మరి అడ్మిన్ టీం ఉండుండకపోతే ఈ 18 రోజులు సక్సెస్ అయ్యేదా? అయ్యుండేది కాదు. మరి మన మణిబాలన్ ప్రభుజీ టీం అండ్ ఆయన మొత్తము భక్త బృందానికి మనందరం వాళ్ళు భక్తిలో ముందుకు రావాలి, మనకి ఇంకా ఎన్నో సేవలు చేయాలి, భగవంతుడికి దగ్గర అవ్వాలని ప్రార్థిద్దామండి మనందరం మనస్ఫూర్తిగా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. బాగుందండి. పీపీటీస్ వచ్చేసినాయి కదా, నాకు నా దీక్షా గురువుల గారి దగ్గర నుంచి జ్ఞానం వచ్చేసింది కదా. మరి మీరు లేకపోతే ఎలా అండి?
ఎవరికి చెప్పను నేను క్లాసులు. ఆ! ఎవరికి చెప్పనండి. ఇలా కంప్యూటర్ ముందు కూర్చొని నాది నేను చెప్పుకోనా క్లాసుల్ని. కదండీ! ఎంతోమంది అసలెలా జాయిన్ అయ్యారండి క్లాసులకి. మీకు లింక్ ఎక్కడి నుంచో వచ్చింది కదండీ! మీ స్నేహితులు పంపించారు, చుట్టాలు పంపించారు. ఫేస్‌బుక్కో మరి ఏదో తెలీదండి ఇన్‌స్టాగ్రామో ఎంతోమంది చెప్తుంటారు. అసలు ఎవరెవరు పంపించారో తెలీదు మాతాజీ. లింక్ ఎలా వచ్చిందో కూడా తెలీదు మాతాజీ నాకు. కదండీ! సరేనండి. మీ స్నేహితులో, బంధువులో, మీకు తెలిసిన వాళ్ళో లింక్ పంపించారండి. మరి మీ కుటుంబ సభ్యులు మీకు లింకొచ్చిన తర్వాతండి ప్రతిరోజు 10:30, 11 కాగానే మరి టంచనగా వచ్చి ఫోన్‌లు పట్టుకొని కూర్చుంటున్నారు. మరి మీ కుటుంబ సభ్యులు మీకు సహకరించుండకపోతే మీరు ఈ 18 రోజుల ప్రయాణంలో ఉండేవాళ్ళా అండి? ఉండేవాళ్ళు కాదు. అంతెందుకండి మీ తరతరాల్లో ఎవరో అనుకోనుంటారు. నా కుటుంబం నుంచి కూడా ఎవరో భక్తులు కావాలి. మరి వాళ్ళందరి ఆశీస్సులు ఉన్నాయి కదండీ! హ్మ్. మరి మీ కుటుంబ సభ్యుల సహకారము, మీ వెనకటి తరాల వాళ్ళ ఆశీస్సులు, మీ స్నేహితుల మరి ఫేస్‌బుక్కా, ఇన్‌స్టాగ్రామా, మీ చుట్టాలా, మీకు లింక్ పంపించిన వాళ్ళు కదండీ! మరి మీరు చిట్ట చివరిగా లేకపోతే అసలు ఈ 18 రోజుల క్లాస్ సక్సెస్ అయ్యేదా అండి? అయ్యేది కాదు. మరి మీ అందరి కోసం, మీకు సపోర్ట్ చేసిన అందరి కోసం, మీకు లింక్ పంపించిన వారందరి కోసం భగవంతుడికి ప్రార్థన చేద్దామండి. అందరం కూడా చక్కగా భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలి అని చెప్పి. చేద్దామా అండి? హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. కదండీ! అసలు ఒక్క భగవద్గీత క్లాస్ వెనక ఎంత కృషి ఉంది చూడండి. నా పైకి దాని తర్వాత ఏంటండి నాకో ల్యాప్‌టాప్ కావాలి, నాకో వైఫై కనెక్షన్ కావాలి. కదండీ! మరి నాకు స్పీడ్ నెట్‌వర్క్ కావాలి. ఎందుకంటే వీడియోస్ ప్లే చేస్తుంటాం. ఇటు యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంటుంది. కదండీ! మీడియా ఇవన్నీ లేకపోతే అయ్యేయా కాదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? మన ఇస్కాన్ బోధన్ మేనేజ్‌మెంట్. మరి మన ఇస్కాన్ బోధన్ మేనేజ్‌మెంట్‌కి కూడా అందరం కలిసి కృతజ్ఞతలు చెప్దామా అండి? ఎలా చెప్దామండి? హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. ఒక్క నిమిషం ఆలోచించండి అసలు. స్క్రీన్ మీద ఎవరు కనిపిస్తున్నారండి? నేను మాత్రమే కనిపిస్తున్నాను. కదండీ! నేను ఇంత ఆనందంగా నవ్వుతూ స్క్రీన్ మీద కనిపించాలి అంటే నా వెనక ఎంతటి బలగం ఉంది చూడండి. వీళ్ళందరూ ఉంటేనే మన 18 రోజులు అనేది జరిగిందండి. కదండీ! ఇదంతా బావుందండి. ఇంత బలగము, మీరు, నేను అంతా సెట్ అయిందండి. లాస్ట్ మూమెంట్‌లో భగవంతుడు ఇంటూ మార్క్ కొట్టారనుకోండి, అసలు 18 రోజులు అయ్యుండేదా అండి? అయ్యుండేది కాదు. ఎంతమందండి యాత్రకు వెళ్దాము, భగవంతుడిని చూడ్డానికి వెళ్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం, బట్టలు సర్దేసుకున్నాము, టికెట్లు బుక్ అయిపోయినియి. కదండీ! ఇంక రేపో, ఎల్లుండో బయలుదేరిపోతున్నాం అనగా ఎంతమందండి క్యాన్సెల్ అయిపోయారు? ఎప్పుడైనా అనుభవించారా అండి ఇలాంటివి? కదండీ! అసలిక టికెట్స్ బుక్ అయిపోయినియండి. ఇక రేపో, ఎల్లుండో యాత్రకు రెడీ అయిపోతున్నాము. కదండీ! అన్నీ రెడీ అయిపోయినియి. చిట్ట చివరికి వెళ్ళలేదండి. ఏమంటారండి? భగవంతుడు పిలవలేదండి. అవునా అండి? ఆ చిట్ట చివరిదే పరమాత్ముడు. ఏమండి? పరమాత్ముడు. మరండి 18 రోజుల క్లాస్ కూడా మరి ఆ పరమాత్ముడు వద్దు అనుంటే అయ్యుండేదా అండి? అయ్యుండేది కాదు. హ్మ్. చూడండి ఒక్క 18 రోజుల క్లాస్ జరగాలంటే ఎంతటి కృషి ఉంది వెనక. ఎంతటి తపస్సు ఉందండి అసలు వెనక. కదా! ఇంతటి తపస్సును వెనక పెట్టుకొని నేనొక్కదాన్ని చక్కగా 11 గంటలకి రెడీ అయ్యొచ్చి స్క్రీన్ ముందు కూర్చొని ఏవండీ మీకు తెలుసా అసలు 18 రోజుల క్లాసులు నేను గాని చేశానండి. ఇంకొకళ్ళైతే చేసేవాళ్ళు కాదు. కదండీ! ఇప్పుడు చెప్పండి నేను మూర్ఖురాలినా కాదా? ఇక్కడ భగవంతుడు అదే చెప్తున్నాడు. ఒక చర్యకి ఏమండి? ఒక చర్యకి ఇతర కారణాలని చూడలేకపోతే మనం అంధులమే. అంటే ఏంటండి? ఒక పని జరుగుతుంది అంటే కేవలం నేను కాదండి. అసలు ఎవరెవరం ఉంటే ఈ పని జరుగుతుంది అని తెలుసుకోలేని వాళ్ళము గుడ్డి వాళ్ళమంటండి అసలు మనం. అంతెందుకండి అసలు ఈ ఇల్లు అనేదండి మనకు అప్పుడప్పుడు గొడవలొస్తుంటాయి కదా! నిజంగా అసలు ఈ శ్లోకం గుర్తుపెట్టుకోవాలండి. ఈ శ్లోకం గుర్తుపెట్టుకోవాలి. అసలు అనుకుంటున్నాను కదా! నేను చేశానని కదా! వంట చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను. భర్త తెచ్చి వెయ్యకపోతే మనం ఏమి చేయలేమండి. కదా! చివరికి ఆ ఉప్మా చెయ్యాలన్నా వెనక ఒక భర్త ఉండాలి, ఒక కర్మ ఉండాలి, ఎన్నో ఉండాలండి.
కదా! భర్త కూడా ఆలోచించాలి. నేను తెచ్చి వేసేసినంత మాత్రాన కుటుంబం నడవదు. కదా! భార్య అనేది వెనక ప్రతీదీ నా వెనక సర్దుకొస్తుంది కాబట్టి ఇది జరుగుతుంది. కదండీ! పరస్పరం ఒక పని జరుగుతుంది అంటే ఇద్దరం లేనిది పని జరగడం లేదండి. నేనే చేశాను నా మూలంగానే అంటే మనం ఎవరమండి గుడ్డివాళ్ళమంట. ఇది ఏ ఎగ్జాంపుల్ అండి గోవర్ధనగిరి. భగవంతుడు గోవర్ధనగిరి ఎత్తుతారు కదండీ! ఎత్తిన తర్వాత ఇక 7 రాత్రులు 7 పగళ్ళు అయిపోతాయండి. బృందావన వాసులంతా కూడా ఇలా కర్ర సపోర్ట్‌గా పెడతారు. కృష్ణుడికి సపోర్ట్ చేద్దామని చెప్పి. సపోర్ట్‌గా పెట్టిన తర్వాత అందరూ అంటారంట, "నువ్వు చిన్న పిల్లాడివి కదా! నువ్వు ముందు వెళ్ళిపో. మా అందరి కర్రలు సపోర్ట్ ఉంది కదా! మేము లాస్ట్‌లో వస్తాము" అని. కృష్ణుడు అంటాడంట, "నిజంగానే వెళ్ళిపోనా?" అని అడుగుతాడంటండి. అడిగి కొంచెం వేళ్ళు ఇలా అంటాడంటండి. అనేసరికి కర్రలన్నీ కూడా తునకలైపోతాయి. కానీ కృష్ణుడు ఏమంటున్నాడో తెలుసా అండి? గోవర్ధనగిరిని నేను ఏదో చిన్నగా ఎత్తాను కానీ, అసలు వృందావన వాసుల కర్రల బలంతో నిలబడిందండి గోవర్ధనం. భగవంతుడి చిటికెన వేలు మీద నిలబడిందండి. కదా! ఇది అందరికీ తెలిసిన సత్యం. కానీ భగవంతుడు ఏమంటున్నాడో తెలుసా అండి? ఆ గోవర్ధనగిరి ఎత్తడానికి వృందావన వాసులు సహాయం చేశారు కాబట్టి, నేను గోవర్ధనాన్ని ఎత్తానండి. భగవంతుడే ఇలా చెప్తున్నప్పుడండి మనమెవరమండి? ప్రతీదీ నేను అంటున్నాం చూడండి. నేను అనే ప్రతి ఒక్కలం ధృతరాష్ట్రులమే అండి. నేను అనే ప్రతి ఒక్కరం అంధులమే. కళ్ళు లేని వాళ్ళమండి మనం. నేను ఒకడిని కాదండి. నేను 5గురిలో ఒకడిని గుర్తుంచుకోండి. నేను ఒక్కదాన్ని కాదండి ఇక్కడ. ఈ 130 మందిలో ఒక్కదాన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి. భగవద్గీత 18 రోజుల 11వ బ్యాచ్ కదా! సక్సెస్ అయింది అనుకోండి. ఉదాహరణకి 2 సందర్భాలు చెప్దామండి. భగవద్గీత 18 రోజుల 11వ బ్యాచ్ సక్సెస్ అయింది. ఎలా సక్సెస్ అయిందండి? నా ఒక్కదాని మూలంగా సక్సెస్ అవ్వలేదండి. నా వెనక ఉన్న కొంత వందల మంది, ఇక్కడ ఉన్న వందల మంది, 130 మంది నా వెనక 100 మంది అనుకుందామండి. ఈ 230 మందిమి కలిసి ఓకే. ఈ 230 మందిమి కలిసి భగవద్గీత 18 రోజుల 11థ్ బ్యాచ్ సక్సెస్ చేశాము. ఎంత బావుందండి ఇది. కదా! అప్పుడు నా విజయం పట్ల నాకు గర్వం లేదండి. ఇది పరస్పరం. కదండీ! లేదా భగవద్గీత 18 రోజుల 11థ్ బ్యాచ్ ఫెయిల్ అయిందండి. ఏవండీ ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ చేసేసాం దాన్ని. కదా! నేనొక్కదాన్ని చేయలేదండి. ఇక్కడ మళ్ళీ నన్ననొద్దు దయచేసి. ఏవండీ నేనొక్కదాన్ని చేయలేదు. ఇక్కడ ఉన్న 130 మందిమి, నా వెనక ఉన్న 100 మందిమి, 230 మందిమి కలిసి భగవద్గీత 18 రోజుల క్లాస్ ఫెయిల్ చేసేసామండి. అప్పుడు నేను బాధపడటం దేనికండి? నేనొక్కదాన్ని చేయలేదండి. నేనొక్కదాన్ని చేయలేదు కాబట్టి నేనేడవను. నేనొక్కదాన్ని చెయ్యలేదు కాబట్టి నేనెగిరి గంతు కూడా వెయ్యనండి. అందుకే ఎప్పుడైనా గుర్తుంచుకోండి. సరే. తర్వాత చూడు. కదండీ! ఇప్పుడు ఎప్పుడైనా సరేనండి ఆహ్, కలిసి ప్రయాణించడం చాలా కష్టమండి. కలిసి ప్రయాణించడం చాలా కష్టం. కానీ ఒక చిన్న విషయం అండి. ఇప్పుడు నేను ఆహ్, బోధన్ నుంచి హైదరాబాద్ వద్దాము అనుకుంటున్నానండి. కదా! నేనేమనుకుంటున్నానంటే అబ్బా! నేనొక్కదాన్ని ఎళ్ళిపోతే చక్కగా ఎక్కడ కావాలో అక్కడ ఆగొచ్చు. ఏం తినాలో అది తినొచ్చు. ఏం కావాలో అది కొనుక్కోవచ్చు. 10 మందితో వెళ్ళాననుకో అబ్బా! భలే గోలగా ఉంటుంది. కదా! ఏదో నా కారో, బైకో ఏదో తీసుకున్నానండి. కదా! నా ప్రయాణం నేను మొదలుపెట్టానండి. మధ్యలో ఏమైందంటే 2 సందర్భాలు చెప్తానండి. మధ్యలో నా కారు పంక్చర్ అయిందో, లేదా ఏదో కొనుక్కొనొస్తున్నప్పుడు కాలు జారి పడ్డానో ఏదో అయిందండి. నేను వెనక్కి తిరిగి చూస్తున్నానండి. నాకు సహాయం చేయడానికి ఎవరున్నారండి? నాకు సహాయం చేయడానికి ఎవరైనా ఉన్నారా అండి? ఎవ్వరు లేరండి. ఒంటరి ప్రయాణం. కదా! ఆ ఓఆర్ఆర్ కాదులెండి. ఆ హైవేలోనో ఎక్కడో నాకు సహాయం చేయడానికి ఎవ్వరు లేరండి. బిక్కుబిక్కుమంటూ నేనొక్కదాన్నున్నానండి. ఇప్పుడు ఇదే బోధన్ నుంచి హైదరాబాద్‌కి 120 మందిమి కలిసి ప్రయాణం చేస్తున్నామండి. కదా! నా కారు పంక్చర్ అయిందా? నేను కాలు జారి పడ్డానా? పడిపోయానండి. ఇప్పుడు నా వెనక ఎన్ని చేతులున్నాయండి? 120 చేతులున్నాయండి నన్ను లేపడానికి. "అయ్యో! రాధిక పడిపోయావా?" కదా! లేమ్మా అని చెప్పి లేపడానికి ఎన్ని చేతులున్నాయండి? 120 చేతులున్నాయి.
కానీ ఏవండి, ఒంటరి ప్రయాణం సులభంగా అనిపించొచ్చు. కలిసి ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళొకటంటారు, వీళ్ళొకటంటారు, ఇదంటారు, అదంటారు కదండీ! అది ఇన్ని ఆలోచనలు ఒకటిగా వెళ్ళడం కష్టం. కానీ ఆ కష్టమొచ్చినప్పుడు కదండీ! నేను కూడా 120లో ఒకదాన్ని. ఎన్ని చేతులొస్తున్నాయండి నా వెనక. జీవితంలో ఇది చాలా ముఖ్యమండి. మనమెప్పుడూ ఒకళ్ళము కాదు. మనం అందరిలో ఒకరిమి. కాబట్టి మన విజయాల గురించి గర్వపడను అవసరం లేదు. అలా అని వైఫల్యాల పట్ల నిరాశ చెందనవసరం లేదు. హ్మ్. త్రిగుణాల ప్రభావం ముగింపు కదండీ! జ్ఞానం ఏమని తెలుసుకున్నాము? 3 జ్ఞానాలున్నాయి. ఏంటండి? సత్వ, రజో, తమో గుణాలు. అవగాహన ఏంటండి? ముగ్గురు కూడా దొంగలే. ముగ్గురు కూడా దొంగలే కాబట్టి ఈ మూడిటిని అధిగమించి శుద్ధ సత్వంలోకి రావాలి. చర్య మరి ఎలా శుద్ధ సత్వంలోకి రావాలి? భగవద్నామ స్మరణ, నైవేద్యం, తులసీమారాని, ఆరతి, ఏకాదశి కదండీ! మరి ఇవి చేస్తే భగవంతుడు నన్ను తీసుకువెళ్ళిపోతారంట. ఆ నమ్మకంగా ఉన్న రోజు ఆనందం మన దగ్గరికొస్తుందండి. ఇది ఒక అదృశ్య తాడు. ఈ రోజు వరకు కనిపించలేదండి మనకి త్రిగుణాలు. కదండీ! ఈ రోజు వరకు మనకి త్రిగుణాలు కనిపించలేదు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నాం? ఎందుకిలా తిడుతున్నాం, గొడవ పడుతున్నాం తెలియలేదండి. కానీ ఈ రోజు అర్థమైందండి. ఎలా త్రిగుణాలు మనల్ని ప్రేరేపిస్తున్నాయి. దయచేసి కట్ చేసేద్దామండి ఆ తాడుని. కట్ చేసేద్దామండి. ఇప్పుడు నేను దాన్ని చూస్తున్నాను. మరియు నేను దాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నించబోతున్నాను. ఎంతమంది ప్రయత్నించబోతున్నారండి మనల్ని మనం మార్చుకోవడానికి? నేను ప్రయత్నిస్తూనే ఉన్నానండి 10 బ్యాచుల నుంచి. 11వ బ్యాచ్‌లో కూడా నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తానండి. నన్ను నేను మార్చుకోవడానికి ఖచ్చితంగా నాలో ఎన్నో లోపాలున్నాయండి. ఎన్నో నెగెటివ్స్ ఉన్నాయి. కానీ ప్రతి దాని నుంచి ఒక్కొక్క నెల లేదా ఒక్కొక్క బ్యాచ్‌కి ఒక్కొక్క దానికి నేను ఇంటూ పెట్టు కొట్టేసుకుంటూ వస్తానండి నా పుస్తకంలో. హ్మ్. ప్రయత్నించబోదామా అండి మరి మనం కూడా? సత్వగుణము ఎలా ఉంటుందండి? మొదట్లో విషంలా ఉంటుందండి. కదా! మొదట్లో విషంలా ఉంటుంది. తర్వాత తర్వాత అమృతంలా ఉంటుందంట. అంతెందుకండి నామ జపము కదా! మొదలు పెట్టుంటారు ఆల్రెడీ చాలా మంది. ఎలా ఉంటుందండి మొదట్లో? అబ్బా! మాల తీసుకోవాలంట, 108 సార్లు జపం చేయాలంట, 2 మాలలంట, 4 మాలలంట, 6 మాలలంట. కదా! భగవంతుడికి నైవేద్యం పెట్టాలంట. ఇవన్నీ ఎలా ఉంటాయండి? మొదట్లో విషంలానే అనిపిస్తాయి. ఒకసారి గురువుగారండి అందరూ భక్తులు కూర్చున్నప్పుడు అడుగుతారంట, "ఒరేయ్! మీరు నామస్మరణ చేస్తున్నారా?" కదా! అందరూ కూడా చెయ్యి లేపుతారంటారు. "నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను." మరి భగవంతుడి నామస్మరణ చేస్తున్నప్పుడు మీకెప్పుడైనా నామం యొక్క తీయదనం కానీ, అమృతత్వం కానీ, తన్మయత్వం కానీ అనిపించిందా? కదా! అసలు భగవంతుడి నామస్మరణ చేస్తున్నప్పుడు ఎవరికైనా రోమాలు నిక్కపొడుచుకున్నాయా? ఆయన ఎంతో ఆతృతగా అడుగుతారండి. ఒక్క చెయ్యి కూడా లెగవదంటండి. చిట్ట చివరికి ఒక చెయ్యి లెగుస్తుందంటండి. అసలిక గురువుగారి సంతోషం సంతోషం కాదు. "ఏం ప్రభు మీకంత ఆనందంగా ఉంటుందా నామస్మరణలో? కదా! ఏం అనుభవిస్తున్నారు? ఎందుకంత ఆనందంగా ఉంటుంది?" ఈయన చెప్తారంట, "ఏమీ లేదండి. ఆ మాలలో చిట్ట చివరి పూసకొస్తాను చూడండి అప్పుడొస్తుందండి ఆనందం నాకు. హమ్మయ్య! ఈరోజు మాలయిపోయింది కదా! దాన్ని తీసుకెళ్ళి గోడకి తగిలించేసేయి." ఇప్పుడొస్తుందండి నాకానందం. కదండీ! నిజంగా ఎంతమందిం అనుకున్నామండి నామస్మరణ చేసేటప్పుడు, హమ్మయ్య! 16 మాలలయిపోయినియి. కదా! నేను గూడా చాలా సార్లు అనుకున్నానండి. హమ్మయ్య! ఈరోజు నా కోట అయిపోయింది. 16 మాలలయిపోయినియి. కదండీ! మొదట్లో విషంలా ఉంటుంది. కానీ తర్వాతండి అమృతంలా ఉంటుందంట. అసలు గొప్ప గొప్ప భక్తులండి చైతన్య చరితామృతంలో రూప గోస్వాముల వారు చెప్తూ ఉంటారు. తుండే తాండవి నీరతే వితనుతే తుండావలి లబ్ధయే కర్ణ క్రోడ కడంబిని ఘటయతే కర్ణార్బుదేభ్యా స్పృహ. ఆయన చెప్తున్నారు, కృష్ణ తుండే తాండవిని వితనుతే తుండావలి లబ్ధయే అడుగుతున్నారు. నాకు నీ నామ స్మరణ చెయ్యడానికి ఒక్క నాలిక సరిపోవడం లేదు. ఇవ్వు కోటాను కోట్ల నాలుకలని. కదా! కర్ణ క్రోడ కడంబిని ఘటయతే కర్ణార్బుదేభ్యా స్పృహ. ఏమని చెప్తున్నారండి? నీ నామము అలా జపం చేస్తూ వింటూ ఉంటే ఈ 2 చెవులు సరిపోవడం లేదయ్యా. ఇవ్వు కోటాను కోట్ల చెవులని. ఆయనకి 24 గంటల సమయం అనేది సరిపోవడం లేదండి. ఇదండి చివరికి అమృతంలా ఉంటుంది.
కదండి. మరి 18 రోజుల క్లాసులేంటండి, ఈ పీపీటీలేంటి, ఈ వీడియోలేంటి, అసలు ఈ ఫోటోలేంటి, ఇవన్నీ ఏంటండి. ఇప్పుడు ఉదాహరణకి శ్యామకి జ్వరం వచ్చిందండి. శ్యామకి జ్వరం వస్తే డాక్టర్ గారు చిన్న టాబ్లెట్ ఇచ్చారండి. ఆ టాబ్లెట్ నేను శ్యామకి వేయలేకపోతున్నాను. ఎందుకంటే అది వేసుకోవడం లేదు. గోల గోల చేస్తుంది. నేను టాబ్లెట్ వేసుకోను అని. శ్యామకండి స్ట్రాబెర్రీ అంటే ఇష్టము. నేనేం చేశానండి, ఈ చిన్న టాబ్లెట్ ఉంది కదండీ! స్ట్రాబెర్రీ లోపలికి పెట్టేసి, "శ్యామ నువ్వు స్ట్రాబెర్రీ తినమ్మా, నీకు జ్వరం తగ్గిపోతుంది" అని చెప్పి దాన్ని టేబుల్ మీద పెట్టేసి నేను వెళ్ళిపోయానండి. నేను బయటికి వెళ్ళి అనుకుంటున్నాను, శ్యామ బాగయింది ఈరోజు. స్ట్రాబెర్రీ తినేసుంటుంది, టాబ్లెట్ తినేసుంటుంది. ఎంత పిచ్చిదది కదా! స్ట్రాబెర్రీలో పెట్టిస్తే తినేసింది అని భలే సంతోషంగా వెనక్కొచ్చానండి. వెనక్కొచ్చి అడుగుతున్నాను, "శ్యామ స్ట్రాబెర్రీ తిన్నావా? బావుందా?" శ్యామ కూడా అంటుంది, "అమ్మ స్ట్రాబెర్రీ తిన్నానమ్మా. కానీ అమ్మ ఈరోజు స్ట్రాబెర్రీ ఏదో వెరైటీగా వచ్చిందమ్మా. స్ట్రాబెర్రీలో గింజలుండవు కదా! ఒక చిన్న గింజ వచ్చిందమ్మా. చేదుగా ఉంది. అందుకని ఆ గింజని మాత్రం పడేసి స్ట్రాబెర్రీ తిన్నానమ్మా. చాలా బావుంది." అస్సలు శ్యామ నేను నీకు స్ట్రాబెర్రీ ఇచ్చిందే ఆ గింజ కోసమే. ఏవండీ అసలు నేను స్ట్రాబెర్రీ ఎందుకిచ్చాను శ్యామకి? ఆ గింజ తింటదని. ఇదేం చేసిందంటే ఆ గింజను పడేసి స్ట్రాబెర్రీ తిని బావుంది. ఎంత బావుంది స్ట్రాబెర్రీ అంటుంది. కదండీ! అంతేనా శ్యామ? మరి మనం అందరం ఎవరమండి శ్యామ ప్రియులమే. ఏంటి మాతాజీ అలా అంటున్నారు? అంతే కదండీ! ఇదుంది చూడండి. ఈ అందమైన పీపీటీలు, కలర్‌ఫుల్‌గా ఉన్న ఫోటోలు, అద్భుతమైన వీడియోలు ఇవన్నీ ఏంటండి స్ట్రాబెర్రీ. లోపల ఒక టాబ్లెట్ ఉంది చూడండి. ఏంటండి అది? భగవత్ నామ స్మరణ, భగవత్ నైవేద్యము, ఏకాదశి, తులసి మారాణి హారతి కదా! ఎంత గొప్పవాళ్ళండి నిజంగా మన శిక్షా గురువులు కానీ, దీక్షా గురువులు గానీ, పాపం మన అడ్మిన్ టీమ్ కానీ, నానా తిప్పలు పడి ఆ స్ట్రాబెర్రీలో మనకి తెలియకుండా ఓ చిన్న టాబ్లెట్ పెట్టారండి. కదండీ! మనమేం చేస్తున్నామండి, మాతాజీ పీపీటీలు ఎంత బావున్నాయి మాతాజీ, ఫోటోస్ ఎంత బావున్నాయి మాతాజీ, వీడియోస్ ఎంత బావున్నాయి మాతాజీ, కదా! నామస్మరణ యెస్ మాతాజీ ఏకాదశి నుంచి స్టార్ట్ చేయనా? యెస్ మాతాజీ జగన్నాథ రథ యాత్ర తర్వాత నుంచి స్టార్ట్ చేస్తానండి. భగవత్ నైవేద్యము కొన్ని మరి నిషేధించబడిన పదార్థాలు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదండి. స్టార్ట్ చేస్తాను. ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను మాతాజీ. కదండీ! ఎంత మందిని పడేస్తున్నామండి టాబ్లెట్‌ని. పడేస్తున్నామా? పడేస్తున్నాము కదండీ! ఇవన్నీ ఎందుకండి? ఆ స్ట్రాబెర్రీ ఎందుకిస్తున్నారండి? టాబ్లెట్. స్ట్రాబెర్రీతో సహా మనం కూడా టాబ్లెట్ వేసుకుంటామని. కదండీ! దయచేసి స్ట్రాబెర్రీ రుచిగానే ఉంటుందండి. లోపల ఉన్న టాబ్లెట్‌ని ఆ స్ట్రాబెర్రీతో సహా తినేసామనుకోండి తెలీదండి మనకి. కాబట్టి చక్కగా వీటన్నింటిని వాడుకుంటూ నిదానంగా ఒక్కొక్క అడుగు వేద్దామా అండి? అందుకే చెప్తున్నారు మొదట్లో విషంలా ఉంటుందండి. కానీ దాన్ని అనుభవించే కొద్దీ అమృతత్వం అండి. అద్భుతమైన శ్లోకం అసలిది. తుండే తాండవి నీరతే వితనుతే తుండావళి లబ్ధయే. ఆచార్యులకి ఎలా అనిపిస్తుంది చూడండి. హ్మ్. మరి రజోగుణం మొదట్లో బావుంటుందండి. ఇక తర్వాత మొదలవుతుందండి. ఈ కర్మ, ఆ కర్మ అనుభవించడం కదండీ! చివరికి విషంలా ఉంటుంది. ఇక తమో గుణమా ఇది ఇక భ్రాంతండి. మొదట్లోను బాగోదు, చివరిలోను బాగోదు. ఇదసలు ఎప్పుడు బాగోదు తమో గుణము. ఆ! కదండీ! ఆనందం కోసం మన అన్వేషణలు అది శాశ్వతమైనది, ఉపయోగకరమైనది. అది మరియు ఆధ్యాత్మిక జీవితానికి అనుకూలంగా ఉందా? లేదా? కదండీ! భౌతిక ప్రకృతి త్రిగుణముల నుండి విడివడినట్టి జీవుడు ఇటు భూలోకంలో కానీ, ఊర్ధ్వలోకాల్లో కానీ, దేవతల యందు కానీ అంటే స్వర్గలోకాల్లో కానీ ఎక్కడ ఉండడండి. ఎక్కడుంటాడండి? వైకుంఠము. హ్మ్. మరి చేసేవారిలో సామాజిక కులాలు మరియు విధులు కాదండి. భగవంతుడు ఏ కులం, ఏ మతం సృష్టించలేదండి. నువ్వెక్కువ, నేను తక్కువ, నేనెక్కువ, నువ్వు తక్కువ దయచేసి ఇవి మనకి వద్దు. 4 వర్ణాలండి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణుడు పాండిత్యాన్ని, భక్తిని పంచుతూ ప్రపంచాన్ని భక్తి మార్గంలో తీసుకువెళ్ళేవాడు. దేశానికి రక్షణ బాధ్యత కల్పించేవాడు. కదండీ! వ్యవసాయం, వాణిజ్యం చేస్తూ అందరి కడుపు నింపేవాడు. సేవలు చేసేవాడు. ఇంతేనండి. ఇంతకు మించి ఇంకే కులాలు లేవు, మతాలు లేవు. మరి ఉద్యోగ సంతృప్తి. మరి దానికి కూడా భగవద్గీత సమాధానం చెప్తుంది. మనం పెంపొందించుకున్న లక్షణాల ఆధారంగా సహజ అభిరుచికి అనుగుణంగా మన ఉద్యోగాన్ని ఎంచుకోవాలండి.
అని కూర్చుని